ఏళ్ల తరబడి మురికి కాలువ సమస్యలతో బాధపడుతున్న వెలికట్ట గ్రామ ఎస్సీ కాలనీ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరిగిందని వెలికట్ట గ్రామ సర్పంచ్ బూర్గుల మానస సురేందర్రావు అన్నారు. పెరుగుతున్న గ్రామ జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇబ్బందికరంగా ఉన్న మురికి కాలువ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 5 లక్షల రూపాయల NREGS నిధులు మురికి కాలువ నిర్మాణానికి మంజూరు చేసినట్లు వివరించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో మురికి కాలువ నిర్మాణ పనులను DCC అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంచాల కనకరాములు ముఖ్య అతిథులుగా హాజరై కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. త్వరితగతిన మురికి కాలువ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు సమస్యలు తలెత్తకుండా చూడాలని సర్పంచ్, పాలకవర్గ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు NRGS వర్క్ కింద మనకి మురికి కాలువ 5 లక్షలు శాంక్షన్ అయింది. దానికి సహకరించినటువంటి మాజీ ఎమ్మెల్యే నర్సన్న గారికి మరియు ఆంక్షారెడ్డి అక్క గారికి, అదేవిధంగా DCCB చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి పనులు ఇంకా మాకు మా ఊరిని బాగు చేయాలని, ఇంకా అభివృద్ధి చేయాలని మీరందరూ ముందుండాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను.